ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ అండి. కెన్ ఐ టెల్ యూ సంథింగ్ అబౌట్ ఆర్టికల్స్ టుడే? నేను చెప్పానా ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ అన్నవి ఒక్క క్లాస్లో ఒక 1 అవర్లో ఒక 1 మంత్లో మాస్టర్ అవ్వలేము. కంటిన్యూస్ గా నేర్చుకుంటూ వెళ్లాల్సిందే. ఎక్కడైనా చదివినప్పుడు గుర్తుపెట్టుకోవడం, ఎవరైనా చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవడం, ఎక్కడైనా విన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం, ఇలా ఆర్టికల్స్ అన్నవి నేర్చుకోవాలి. బట్ బేసికలీ మనం కొన్ని రూల్స్ నేర్చుకోవచ్చు. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు అని చెప్పి. ఏంటి ఆర్టికల్స్? ఇవి ఆర్టికల్స్ ఏ అండ్ ద కదా. వీటిని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, మనం మామూలుగా వినే రూల్ ఏంటి అంటే, ఏఈఐఓయు ఉంటే ఆన్ వాడాలి, లేదంటే ఏ వాడాలి అని చెప్తూ ఉంటారు. వేరే ఉంటే ఏఈఐఓయు ఇవి ఉన్నప్పుడు ఆన్ పెట్టాలి, లేకపోతే ఏ పెట్టాలి. ఇవి కాకుండా వేరే ఏమన్నా ఆల్ఫాబెట్ ఉంటే అది అప్పుడు ఏ పెట్టాలి అని చెప్పి. ఇట్స్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. ప్రతిసారి మనం ఈ రూల్ ని ఫాలో అవ్వలేం. ఇది ఇట్ మే లీడ్ టు సంథింగ్ ఎల్స్, ఐ మీన్ సమ్ ఎర్రర్స్. కొన్ని ఎర్రర్స్ చేస్తాం మనం ఇదే రూల్ ఫాలో అయ్యామంటే. ఎందుకు తెలుసా? వి షుడ్ నాట్ గో బై ద లెటర్, వి షుడ్ గో బై ద సౌండ్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ నాట్ ద లెటర్, ఇట్స్ ద సౌండ్. సౌండ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఆన్ యూనివర్సిటీ అనాలి, కానీ మనం ఆన్ యూనివర్సిటీ అనం కదా. ఏమంటాం? ఆ యూనివర్సిటీ అంటాం. ఆ యూనివర్సిటీ. ఐ వెంట్ టు ఆ యూనివర్సిటీ యెస్టర్డే. నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళాను. ఆ యూనివర్సిటీ అని ఎందుకంటున్నాం? మామూలుగా ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, మరి ఆన్ కదా పెట్టాలి, ఏ ఎందుకు పెడతాం అంటే వి షుడ్ నాట్ గో బై ద లెటర్, వి షుడ్ గో బై ద సౌండ్ అన్నది అందుకే అన్నమాట. యూనివర్సిటీ ఏమంటున్నాం? యూనివర్సిటీ. ఇక్కడ వచ్చే సౌండ్ చూడండి, యు యు, వైఓయు కదా అండి. ఏంటిది? కాన్సనెంట్. ఇట్లా అయినా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నా దగ్గర ఇంకొక టిప్ ఉంది. ఏంటంటే, మామూలుగా ఆ నుంచి అమ్మహ వరకు ఉండే సౌండ్స్ ఉన్నాయనుకోండి, లైక్ దీని మధ్యన ఏదైనా సౌండ్ ఉంది, అప్పుడు వాటికి ఆన్ పెట్టాలి. ఇంకా కా నుంచి బండిరా వరకు ఉండే సౌండ్స్ కి ఏ పెట్టాలి అన్నది రూల్ అన్నమాట. ఇప్పుడు మీరే చెప్పండి. యూనివర్సిటీ యు అంటున్నాం అంటే యా. కా నుంచి బండిరా వరకు వస్తుందా, వీటి మధ్యలో వస్తుందా, ఆ నుంచి అమ్మ మధ్యలో వస్తుందా? ఇక్కడ వస్తుంది కదా. సో ఏ, ఆ యూనివర్సిటీ అని చెప్పాలి. అర్థమైందా? ₹1 కాయిన్. నా దగ్గర ఒక ₹1 కాయిన్ ఉంది. ఐ హ్యావ్ ఆ ₹1 కాయిన్ అంట. ఆ ₹1 కాయిన్. ఈ లెక్క ప్రకారం చూస్తే, ఈ రూల్ ప్రకారం ఓ ఉంది, ఓ మరి ఏం రావాలి? ఆన్ రావాలి. కానీ మనం ఏమంటాం? ఆ ₹1 కాయిన్ అంటాం. ఆ ₹1 కాయిన్ అంటాం. ఎందుకు లెక్క? ఐ మీన్ ఒకసారి దీని సౌండ్ చూడండి, ప్రొనౌన్సియేషన్. వా, ₹1 కాయిన్. ఇది కదా వా, విఏ వా. ఇవి ఏంటి? కాన్సనెంట్, అందుకని ఏ వస్తుంది. ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. లేకపోతే వా వేటి మధ్యన వస్తుంది? కా నుంచి బండిరా మధ్యన వస్తుందా, ఆ నుంచి అమ్మహ మధ్యన వస్తుందా? వా వీటి మధ్యన కదా. సో చూడండి, అందుకే ఆ ₹1 కాయిన్ అంటాం. అన్ ఆనెస్ట్ పర్సన్ విన్నారా? అన్ ఆనెస్ట్ పర్సన్. అసలు ఆన్ రావాల్సింది ఏఈఐఓయు ఉంటే కదా. ఇక్కడ హెచ్ ఉంది, మరి ఎందుకు పెట్టినాం అంటే మనం హానెస్ట్ పర్సన్ అనట్లా, ఆనెస్ట్ పర్సన్ అంటున్నాం. ఆ ఆనెస్ట్ దేని మధ్యన ఉంది? ఇక్కడే ఉంది కదా. ఏం రావాలి? ఆన్ రావాలి. చూసారా? ఆన్ ఆనెస్ట్ పర్సన్. ఇది మాక్సిమం టైమ్స్ లో వర్క్ అవుతుంది, అందుకే చెప్తున్నా. మీరు కూడా ఇది బాగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యే. నేను ఒక ఎమ్మెల్యేని కలిశాను. ఐ మెట్ ఏ ఎమ్మెల్యేనా, ఆన్ ఎమ్మెల్యేనా? ఏఈఐఓయు ఉంటే కదా ఆన్, ఏఈఐఓయు లేదు. సో ఏ ఎమ్మెల్యే అని అనుకుంటే తప్పే. ఐ మెట్ ఆన్ ఎమ్మెల్యే. ఎందుకు? సౌండ్ సౌండ్ సౌండ్. ఎమ్మెల్యే ఏ, ఏ ఏ ఎక్కడ వస్తుంది? వాళ్ళ మధ్యలో వస్తుందా, కా నుంచి బండిరా మధ్యలో వస్తుందా? ఇక్కడ కదా వస్తుంది, దీనిలో మధ్యలో వస్తుంది. సో ఆన్ ఎమ్మెల్యే. ఇంకా ఎంపీ, MP3 ప్లేయర్, ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఆనే వస్తుంది. ఓకేనా? ఆర్టీసీ డ్రైవర్.
ఇక్కడ ఏమొస్తుంది ఆ ఆర్టీసీ అంటున్నాం, an ఆర్టీసీ డ్రైవర్. ఆర్ యూ గెటింగ్ ద లాజిక్? an ఎంపీ, an ఎమ్మెల్యే, an MP3 ప్లేయర్. ఇట్లాగా ఏం లాజిక్? ఒకటి సౌండ్ ని బట్టి వెళ్ళాలి, లెటర్ ని బట్టి కాదు. ఏఈఐఓయు ఉంటే యాన్ పెట్టేసుకుంటా పోతే అంతే. ఇక అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ నుంచి అమ్మహ వరకు మధ్యన సౌండ్ చూసుకోండి. ఓకే, ఈ ఫస్ట్ లెటర్ సౌండ్, ఏం సౌండ్ చూడాలి? ఫస్ట్ లెటర్ సౌండ్. అది గనక వీటి మధ్యన ఉంటే యాన్ పెట్టండి, వీటి మధ్యన ఉంటే ఏ పెట్టండి. దట్స్ ఇట్ కదా, క్లియర్ అయిందా? సరే, ఇప్పుడు ఇవి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఆరెంజ్, ఆరెంజ్ మీరు ఏం చూడాలి? లెటర్ కాదు, సౌండ్. ఓకే, ఆరెంజ్, ఆరెంజ్ ఏమొస్తుంది? దీని మధ్యలో ఉంది కదా, అన్ ఆరెంజ్ కదా. ఇది మామూలుగా కూడా ఈ రూల్ ప్రకారం చూసుకున్నా కూడా ఓ ఉంది కదా, ఆనే పెట్టాలి. ఇది ఓకేనే, సౌండ్ ప్రకారం చూసినా దీని మధ్యలో ఉంది కాబట్టి ఆనే పెట్టాలి, అది ఓకే. ఇది చూడండి, ఎఫ్ఐఆర్. వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, ఫైల్ చేశారు. దే ఫైల్డ్ ఆన్ ఎఫ్ఐఆరా, ఏ ఎఫ్ఐఆరా? ఏఐఓయు లేదు కాబట్టి ఆనే, ఐ మీన్ ఏ అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇదేంటి, ఐ మీన్ ఎట్లా పలుకుతున్నాం? FAA దేని మధ్యన వస్తుంది? ఆ నుంచి అమ్మహ మధ్యన. సో an ఎఫ్ఐఆర్ అని చెప్పాలి. ఇక్కడ కూడా MBBS స్టూడెంట్, హీస్ ఆ MBBS స్టూడెంటా, an MBBS స్టూడెంటా? MA దీని మధ్యన వస్తుంది. సో హీస్ an MBBS స్టూడెంట్. ఇక్కడ యూ, ఇది వి కాదు, యూ. ఇది వెళ్ళి అక్కడ పోయి యూటర్న్ తీసుకో అని మనం చెప్తాం కదా, దారి పో యూటర్న్ తీసుకో పాడిపోయి. ఎట్లా చెప్పాలి? గో దేర్ అండ్ టేక్ యాన్ యూటర్నా, ఆ యూటర్నా? యూ, యూ ఇక్కడ ఉంది కాబట్టి యాన్ పెట్టాలా? యూ, యూ అంటే యా కదా, యా ఎక్కడ వస్తుంది? వీటి మధ్యన కదా, ఏ పెట్టాలి. టేక్ ఆ యూటర్న్, టేక్ ఆ యూటర్న్. ఓకే, యూనిఫామ్, ఇవన్నీ అట్లనే కదా, యూనిఫామ్. యూ, యా ఎక్కడ వస్తుంది? ఇక్కడ. సో ఐ బాట్ ఆ యూనిఫామ్ అట్లా చెప్పాలి. అంబ్రెల్లా, అంబ్రెల్లా ఇక్కడ యూ ఉంది. ఇక్కడ మనం ఏమని పలుకుతున్నాం? ఆ. అంబ్రెల్లా యూ ఉంది కదా అని యుంబ్రెల్లా అనట్లేదు కదా మనం, అంబ్రెల్లా. సో అకార్డింగ్ టు దిస్ ఆల్సో ఇట్ ఈస్ యాన్. అండ్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం చూసినా అంబ్రెల్లా అంటున్నాం కాబట్టి ఆ ఇలా దీని. అండ్ ఇట్స్ అ యూనిక్ థింగ్ అంటామా, ఇట్స్ అన్ యూనిక్ థింగ్ అంటామా? యూ, యూ దేని మధ్యన? దీని మధ్యన. ఆ యూనిక్ థింగ్, ఐ మీన్ యా. యూరోపియన్ అంటామా, ఆ యూరోపియనా, అన్ యూరోపియనా? ఇక్కడ ఈ ఉంది కదా, ఈ ఓకే అని పెట్టాలి, పెట్టకూడదు. ఆ యూరోపియన్, యూ, యా దీని మధ్యన ఉంది కదా, ఆ యూరోపియన్. ఇలాగా ఈ రూల్ ని పక్కన పెట్టేసేయండి. లెటర్ ని బట్టి కావాలంటే ఇది గుర్తుపెట్టుకొని ఇట్లా ప్రాక్టీస్ చేయండి తప్ప డోంట్ గో బై ద లెటర్, గో బై ద సౌండ్. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ ని సింగులర్స్ ముందు మాత్రమే వాడాలి. అసలు ఏ అన్నా ఆన్ అన్నా ఒక అని అర్థం. ఒక అని చెప్పి ప్యాంట్స్, మొబైల్స్, ఓకే షర్ట్స్ ఇట్లాంటివన్నీ చెప్పలేము కదా. సో సింగులర్స్ ముందు మాత్రమే ఆర్టికల్స్ ని వాడతాం. ఈ వీడియోలో మీరు 3 కీ పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకటి, ఈ ఏ యాన్ అన్నవి సింగులర్స్ ముందు వాడతాం. మనం ఆర్టికల్స్ ఎప్పుడు కూడా లెటర్ ని బట్టి పెట్టకూడదు, సౌండ్ ని బట్టి పెట్టాలి అన్నది ఒకటి. ఆ నుంచి అమ్మహ వరకు మధ్యన సౌండ్ వచ్చిందంటే ఆ నౌన్స్ కి వాటికి యాన్ పెట్టాలి. కా నుంచి బండిర వరకు సౌండ్ ఉంది అంటే ఏ పెట్టాలి. వీటిని నౌన్స్ ముందు మాత్రమే వాడతాం. అది కూడా ఏం నౌన్స్? సింగులర్ నౌన్స్. ఎక్కడెక్కడ వాడకూడదు అని కూడా మనం ఒక కాన్సెప్ట్ గా డిస్కస్ చేసుకోవచ్చు. అన్ని ఒక రోజు ఎందుకులేండి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. I'll see you all later next time. Bye bye.